హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు శివ స్వీట్ హోమ్. ఈరోజు నేను మీ అందరి కోసం నోరూరించే దోసకాయ చట్నీ తయారు చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చేసానండి. అందుకోసం ఒక చిన్న బాండీ పెట్టుకొని, బాండీ లేదా సట్టి అంటారండి, అలాంటిది ఏదైనా పెట్టుకొని దాంట్లో పల్లీల్ని కొంచెం వేసి వేయించుకోవాలండి. చక్కగా వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి కొంచెం పచ్చిమిర్చిని మధ్యలోకి రెండు పార్ట్లుగా చేసి వేసుకొని ముందు ఆయిల్ ఏం లేకుండా వేయించుకోవాలండి. అలా చేయటం వల్ల ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి పగిలి ముఖం మీద చిందకుండా ఉంటుందండి. ఇలా కొంచెం తడి పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత కాస్త ఆయిల్ వేయాలండి. ఇప్పుడు ఆయిల్ వేసి చక్కగా పచ్చిమిర్చిని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత యూజ్ చేస్తారో అంత వేసుకోండి. నేను ఇక్కడ నాకు కర్రీకి ఈ వేయించడానికి సరిపడినంత అంటే 2 పావులు వేసాను. వేసిన తర్వాత కొంచెం నేను ఒక 3 వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. ఆ వంకాయ ముక్కల్ని కొంచెం లావుగానే కట్ చేసుకోండి, పర్వాలేదు. ఆ వంకాయ ముక్కల్ని వేసి చక్కగా వేయించుకోండి. ఇవి సిమ్లోనే ఒక 5 నుండి 10 నిమిషాల వరకు చూసుకుంటూ, అంటే అడుగంటకుండా మీరు దగ్గరుండి చూసుకుంటూ చక్కగా కలుపుకుంటూ వేయించుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే దోసకాయ చట్నీ చూస్తానికి చాలా కలర్ఫుల్గా అండ్ పసుపు అనేది చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. కాస్త సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఇంకొకసారి కలుపుతూ సిమ్లోనే వేయించుకోండి. ఇలా వేయించుకోవాలి. చూడండి కలర్ ఎలా ఉందో, చక్కగా అలా వేయించుకోవాలి అడుగంటకుండా. అలాగే మరీ పచ్చిగా కాకుండా కాస్త దోరగా అట్లా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి, హైలో మాత్రం చేసుకోవద్దు. మనం చేసే ఏ కర్రీస్ అయినా సిమ్లో చేస్తేనే దాని రుచి మరింత పెరుగుతుందండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మనం హైలో పెట్టి చేస్తే కాస్త టేస్ట్ అనేది కొంచెం మారుతుందండి. సిమ్లో పెడితే ఉండే రుచి చాలా బాగుంటుంది. ఇలా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని మధ్యలో వేసుకొని కొంచెం ఆ చింతపండు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. నేను మరొక స్టవ్ మీద రైస్ని కూడా కుక్ చేసుకుంటున్నానండి. ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా త్వరగా, అందుకని బాక్స్ కోసం రెడీ చేసుకుంటున్నాను అండి. ఆ తర్వాత చింతపండు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం పల్లీలు అంటే పచ్చిమిర్చి మీరు వేసిన దాన్ని బట్టి పల్లీలు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 గుప్పెలు వేసుకున్నాను. తర్వాత ఈ పల్లీలు వేసిన తర్వాత కాస్త ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేయండి. వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయ హెల్త్కి చాలా మంచిది కూడా కదండి. కొంచెం జీలకర్ర కూడా వేయాలి. అయితే నేను జీలకర్ర వేయలేదండి, ఇంట్లో లేదు. కానీ జీలకర్ర కూడా వేస్తే టేస్ట్ మాత్రం మరింత ఎక్కువగా ఉంటుంది. తర్వాత చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంకాయ, పచ్చిమిర్చి ఇదంతా వేసేయండి మిక్సీ జార్లో. మీరు ముందే పల్లీల్ని పొడి చేసుకుని ఆ తర్వాత ఇవి వేసుకున్నా పర్వాలేదు, కానీ నేను ఒకేసారి మిక్సీలో వేసేస్తున్నానండి. అందులో కాస్త రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు అంటారు కదండి, కల్లుప్పును వేసి నేను మిక్సీ గ్రైండ్ చేస్తున్నాను. కల్లుప్పు వేయటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటున్నానండి, మిక్సీ చేసుకోండి. ఇందులో వాటర్ కొంచెం కూడా వేయొద్దు, కోర్సుగా పడుతూ ఉండండి, మంచిగా నలుగుతుంది. ఈ దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని అందులో మొత్తం దోసకాయ ముక్కలు వేయకుండా ఒక గుప్పెడు దోసకాయ ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం వేయకండి, మిగిలినవన్నింటినీ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు లావుగా కట్ చేసి కోర్సుగా, ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ అవ్వకుండా కనిపించే విధంగా కోర్సుగా వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత అదే బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఇంకొక 2-2.5 పావులు కొంచెం ఆయిల్ వేస్తేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను, ఆయిల్ ఎక్కువైందని అనుకోకండి.
చట్నీల కల్లా ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 పావులు 2.5 పావులు వేసుకొని దాంట్లో ఒక 4-5 ఎండుమిర్చి చీలికలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. దోసకాయ చట్నీకైనా టొమాటో చట్నీకైనా దేనికైనా ఈ తాలింపు దినుసులు వేసుకుంటే అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఈ టేస్ట్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆ తర్వాత 1 లేదా 2 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అలా వేసుకుంటే కూడా ఆ వెల్లుల్లి ఫ్లేవరు చట్నీ మొత్తానికి పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకుని కాస్త వేసుకోండి. కరివేపాకు చిటపట్లాడి కొంచెం క్రిస్పీగా వేగేంత వరకు కాస్త లైట్గా దూరగా సిమ్లో పెట్టే వేయించుకోండి. లేదంటే తాలింపు మాడిపోతుంది, చట్నీ మొత్తం ఖరాబ్ అయిపోతుందండి. సిమ్లోనే చేసుకోవాలి మనం చేసే ప్రాసెస్ మొత్తం. ఆ తర్వాత మరి కొంచెం పసుపుని తాలింపులో వేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువను కూడా వేయండి. సారీ అండి, ఇంగువ కూడా ప్రస్తుతానికి నా సరుకుల్లో నిండుకుంది, అందుకని నేను ఇంగువ వేయలేదు. ఆ తర్వాత ఈ దోసకాయ ముక్కలను వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ పచ్చి దోసకాయ ముక్కలు కాకుండా ఇలా కొంచెం ఆయిల్లో లైట్గా కుక్ చేసుకున్నదైతే చట్నీ చాలా బాగుంటుందండి. ఈ దోసకాయ ముక్కలు చట్నీ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మనం చేసిన చట్నీలోని ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకి పట్టి మధ్య మధ్యలో తగులుతున్న ముక్క ఎంత బాగుంటుందో తెలుసా అండి. వీటి గురించి ఈ చట్నీతో మనం తింటే అసలు ఏ కర్రీ అయినా కానీ సరిపోదండి, అంత బాగుంటుంది చట్నీ. ఇలా కొంచెం ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాలు సిమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి, ఆ చట్నీ ఉంది కదా మిక్సీ జార్లోది, ఆ చట్నీ మొత్తాన్ని చక్కగా తుడిచి దాంట్లో వేసుకోండి. మనం పట్టిన చట్నీని దోసకాయ ముక్కల్లో వేసుకొని చక్కగా కలపండి. మొత్తం వేసుకోండి. ఉల్లిపాయలు మనం అలా వేయటం వల్ల కచ్చపచ్చగా ఉంటాయండి, సరిగా నలగదు. అవే మధ్యలో తింటుంటే చూడండి ఉల్లిపాయ ఎలా కనిపిస్తుందో చట్నీలో. మధ్యలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీలో మాత్రం ఎటువంటి నీరు, ఒక చుక్క కూడా, డ్రాప్ కూడా నేను వేయలేదండి. నీరు వేయకండి, నీళ్ళు వేస్తే అంతగా ఉండదు చట్నీ. ఎవరైనా లేదనుకుంటే చింతపండు నేను మధ్యలో వేసాను కదండి, అలా వేయకుండా లేదు మనం మరీ ఇంత గట్టిగా వద్దు అనుకునే వాళ్ళు చింతపండుని మనం చేసేదానికి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఆ గుజ్జు మొత్తం తీసి చింతపండు పిప్పి పడేసి ఆ గుజ్జుని మిక్సీ చేసేటప్పుడు మధ్యలో కొంచెం కొంచెం వేస్తే కొంచెం మీకు గట్టిగా కాకుండా కాస్త లూజ్ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నేనైతే కొంచెం ఆయిల్లోనే సాఫ్ట్గా ఎంతవరకు చింతపండుని కుక్ చేసి వేస్తాను. మీరు పులుసులాగా వాటర్లో నానబెట్టి చింతపండు పులుసులాగా చేసుకొని దాన్ని మధ్యలో మిక్సీ జార్లో ఈ పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం లూజ్గా ఉండటం కోసం అది వేసుకొని చేసుకున్నా కానీ ఏం పర్వాలేదండి, మీ ఇష్టం, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా తాలింపు పెట్టుకొని కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లో కొంచెం మగ్గనివ్వండి. అంతేనండి, ఎంతో నోరూరించే రుచికరమైన దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. నేను నా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి. ఈ దోసకాయ చట్నీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ చందు శివ స్వీట్ హోమ్.